అందరూ కూడా గోవు యొక్క విశిష్టతను అడుగుతున్నారు చాలామంది. మీ అందరికీ తెలుసు, చాలా విషయాలు వింటూనే ఉంటారు మీరు. అయినప్పటికీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ముఖ్యముగా గోవుని ఏ సమయములో దానము చేస్తే ఉత్తమమైనటువంటి గతి మనకి పడుతుంది, అంటే ఒక స్థితి మనకి కలుగుతుంది, గోదానము చేసినటువంటి ఫలితము మనకి దక్కాలి అంటే ఎలాంటి సమయమునందున గోదానము చేయాలి. అదే విధముగా గోమాత యొక్క విశిష్టత. మనకి 84 లక్షల జీవరాశులని బ్రహ్మదేవుడు సృష్టిలో పెట్టాడు. ఇవన్నీ కూడా ఆయన సృష్టిలోనే అనేక జీవరాశులని ఆయన సృష్టించడం జరిగింది. కానీ ఋషులు, మునులు, పండితులు వీళ్ళందరూ కూడా అనేక యజ్ఞయాగాదులు చేసి అనేక క్రతువులు చేసినప్పుడు ఆ క్రతుస్వరూపముగానే ఆ యొక్క గోమాత అగ్ని నుంచి ఉద్భవించింది అని కొన్ని వేదశాస్త్రముల్లో చెప్పబడింది. ఇదంతా కూడా అగ్ని నుంచి వచ్చినటువంటి సకల దేవతా స్వరూపమైనటువంటి ఆ గోమాత. ఇది బ్రహ్మ సృష్టి కాదు అని శుభ్రముగా మనందరికీ అర్థమవుతోంది. అటువంటి గొప్ప గోమాత యొక్క అనుగ్రహాన్ని మనము పొందాలి. అంటే గోవు యొక్క వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అంతమంది దేవతలు ఉంటారట. తన ప్రతి వెంట్రుక కూడా ఒక్కొక్క దేవతా స్వరూపం. తన యొక్క శరీరములో ప్రతి భాగము కూడా దేవతామయమై ఉంటుంది. దేవతలందరూ కూడా ఆ యొక్క గోమాతలో నిక్షిప్తమై ఉంటారు అని చెప్పి కూడా మనకి వేదశాస్త్రం చెప్తుంది. ఇవన్నీ గోసూక్తము యొక్క అర్థములు. తద్వారా గోవు యొక్క పృష్ఠముని అందున అంటే వెనక భాగాన్నే పూజన చెయ్యాలి, ముఖమునందున పూజ చేసేటువంటి అర్హత లేదు అని చెప్పి కూడా ఋషులు చెప్పి ఉన్నారు. గోపృష్ఠ భాగమునందున పసుపు కుంకుమతో పూజన చేసి అక్కడే పుష్పాదులు ఇత్యాదులు అన్నిటితో కూడా అమ్మవారిని ఆలోచించాలి. ఎందుకంటే ఆ వెనక భాగం అంతయు కూడా లక్ష్మీప్రదమైనటువంటి ఆకారముగా ఉంటుంది కాబట్టి చెయ్యాలి. తద్వారా మనకు చాలా మనకి తెలియనటువంటి ఏదో ఒక మంచి పవరు, ఒక గ్రహశాంతి, ఎన్నో యజ్ఞములు చేసినటువంటి ఫలితము ఒక గో పూజ వల్ల వస్తుంది. అటువంటి గో పూజని మనము అమావాస్య రోజు కానీ ఆదివారము కానీ మన జన్మదినములు ఇత్యాది శుభకార్యములు, వివాహము చేసుకుంటున్నా సరే గోపూజ చేయవచ్చు. షష్ఠబ్ది జన్మదినం అంటే మన పుట్టినరోజు సందర్భమునందున కూడా గోపూజన చేయటం చాలా విశేషం. చాలామంది తక్కువ చేస్తారు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చేస్తూ ఉంటారు. బాగా తెలిసినటువంటి వాళ్ళు జన్మదినం రోజున గోపూజన చేశామంటే గనక సంవత్సరం మొత్తము కూడా చాలా బాగుంటుంది అని చెప్పి కర్ణాటక, తమిళనాడు సైడ్ చాలామంది విశ్వసిస్తారు. వాళ్ళందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. తద్వారా మంచి ఫలితం వస్తూ ఉంటుంది వాళ్ళకి కూడా. అదే విధముగా అశాంతి, గృహములో అశాంతి ఉన్నప్పుడు గోపూజన ఆచరిస్తే చాలా శాంతి చేకూరుతుంది. అదే విధముగా గోవు తినేటువంటి గ్రాసములు అంటే గోవుకు సమర్పించేటువంటి కొన్ని పళ్ళు కానీ, అది తినేటువంటి పచ్చిగడ్డి కానీ, తవుడు ఇత్యాది ధాన్యములు ఏవైనా దానికి ప్రీతికరమైనటువంటి బెల్లము, అదే విధముగా నువ్వులు ఇత్యాది ద్రవ్యములని ఆవుకి పెట్టడం. ఆ పెట్టేటప్పుడు కూడా చాలామంది ఇష్టం వచ్చినట్టు అలా విసిరేస్తూ ఉంటారు. అలా పెట్టకూడదు. దానికి ఒక పళ్ళెంలో కానీ ఒక బౌల్లో కానీ పెట్టి శ్రద్ధగా పెట్టాలి. గోవు ఎప్పుడూ కూడా హింసాత్మకముగా ఎవరి మీదకి కూడా యుద్ధానికి రాదు. అందుకని గోవుకి అంటే ఏదైతే జీర్ణశక్తి ఉంటుందో అది చాలా గొప్పది. మానవుడికి ధనము ఎంతగా సంపాదించాలి అని చెప్పి ఆశ ఉంటుందో గోవుకి కూడా అంతే ఆశగా, ఎంత తిన్నా కూడా అది పూర్తిగా తినేసినా కూడా మనము తీసుకెళ్ళి ఒక పండు కానీ దానికి ప్రీతికరమైనది దాని దగ్గర పెడితే మళ్ళీ నోరు తెరిచి తింటుంది. మానవుడికి కూడా అదే విధముగా ఆపేక్షాపరమైనటువంటి జీవితం ఉంటుంది. ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో కావాలి,
ఇంకా ఎంతో ధనం సంపాదించాలి, ఇంకా ఎంతో మంచి పేరు సంపాదించాలి. అందుకని మానవుడు అలాంటి గోవుకి పూజ చేయటం ద్వారా అతను అనుకున్నటువంటి సంపద వృద్ధి, అదే విధముగా వంశవృద్ధి, సంతానము కావాలనుకున్నటువంటి వారు కూడా ఒక్కొక్క నక్షత్రములోనందున పుష్యమి నక్షత్రము కానీ, అశ్విని నక్షత్రము కానీ, రేవతి నక్షత్రమునందున కానీ గోవుకి పూజ చేసినడలా వారికి కంపల్సరిగా యోగ్యమైనటువంటి సంతానము కలుగుతుంది అని కూడా శాస్త్రం చెబుతుంది. అందుకని ఆ విధమైనటువంటి గోవుని కోటి దేవతా స్వరూపమైన బ్రహ్మ, విష్ణువు, శివ అందరూ కూడా సకల దేవతలు కూడా గోవు యందున నిక్షిప్తమై ఉంటారు. అటువంటి గోవుని ప్రేమగా మనము ఎంతో గౌరవముగా, ఎంతో ఇష్టముగా మనము దానికి పూజ చేసినట్లయితే మన కామ్యము నెరవేరటము తథ్యము. అందుకని గోమాతని పూజించాలి. అందుకనే అందరికి కన్నా కూడా ముఖ్యముగా అమ్మ అని పిలువబడేటువంటిది గోమాతే. అందుకనే ఆవిడ మాత అయ్యింది. ఆ యొక్క మాతని మన భారతదేశ సాంప్రదాయ ప్రకారముగా హిందూ ధర్మ రక్షణముగా గోవుని రక్షించాలి. అవి కూడా దేశీయ గోవులు. ఇప్పుడు అన్నీ కూడా చాలా జెర్సీ గోవులు, హెరిటేజ్ గోవులు ఇవన్నీ కూడా వచ్చేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా పాల ఉత్పత్తి కోసమై వారి యొక్క వృత్తిని అభివృద్ధి చేసుకున్నటకై ఈ యొక్క గోవులని పెట్టుకుంటున్నారు. అది కాకుండా దేశీయ ఆవులను రక్షించటము అంటే దేశీయ ఆవులు అవి సంతానమునిస్తాయి తప్ప పెద్దగా పాలని ఉత్పత్తిని ఇవ్వవు. ఇచ్చినా కూడా అవి వాటి యొక్క పిల్లలకి కానీ, వాటి యొక్క పరిసరము రక్షించేటువంటి పాలేరుకు కానీ తగు సమానముగా ఉంటాయి తప్ప అంతకన్నా మించిగా ఉండవు. అందుకని అటువంటి దేశీయ ఆవులని రక్షించడము మన సంప్రదాయం. అటువంటి దేశీయ ఆవులని పూజించమనే శాస్త్రము చెప్పింది. వాటిని చక్కగా శ్రద్ధగా పూజించమనే శాస్త్రము చెప్పింది. వాటిని చక్కగా శ్రద్ధగా ప్రేమగా ఎవరైతే పూజన చేస్తారో అట్టి వారికి మంగళప్రదము జరుగుతుంది. అదే విధముగా గోవుని దానం ఇవ్వటము, దానికి ఒక రేటుని మనం ఖరీదు కట్టి ఇంతవరకు దానికి వాల్యూ ఉంటుంది కాబట్టి ఇంత రుసుము దానికి